హలో గైస్, ఆఫ్టర్ 1 ఇయర్ మా ఇతర టెక్స్ రివ్యూ. ఆల్రెడీ మనం అయితే చాలా వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు మన వెహికల్ తీసుకుని 1 ఇయర్ అయితే అయిపోతుంది. ఈ 1 ఇయర్లో నాకు నచ్చిన అనుభవాలు అయినా ఈ బండితో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆఫ్టర్ 1 ఇయర్ రెండు సెకండ్ హ్యాండ్ ఏం లేకుండా నేనే తోలటం, ఈ బైక్ అయితే చాలా ఎక్సైట్ అయితే ఉంటుంది. కాకపోతే దీని గురించి మనకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అవి కూడా చూడాలి. కాబట్టి నాకు నచ్చిన విషయాలు, నాకు నచ్చిన విషయాలు అయితే ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఇది నా ఓన్ బైక్, మాన్షిప్ రివ్యూ. ఇదే నా ఎదర్ టీఎక్స్. ఆఫ్టర్ 1 ఇయర్ అయిపోయింది. ఇది జెన్ 3.1, నేను జెన్ 4 అనుకున్నాను. ఇదైతే జెన్ 3.1. ఇది ఆల్మోస్ట్ ఇది ఎక్స్టెండ్ బైక్. వేరే కాంపిటేటర్స్తో పోలిస్తే అన్నిటికన్నా తక్కువ రేంజ్ ప్లస్ ఎక్కువ ప్రైజు. ఈ కాంపిటేటర్స్ అయితే మిగతా బైక్స్ అయితే ఓలా అయితే తక్కువ ప్రైస్ ఎక్కువ రేంజ్ అయితే ఉన్నాయి. అయినా సరే ఈ వెహికల్ని చూడడానికి చాలా కారణాలు అయితే నేను ఉన్నాయి. ఈ వీడియోతో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి నచ్చిన విషయాలు, నచ్చిన విషయాలు అంటే రెండిట్లో ఫస్ట్ ఏం మాట్లాడాలి. ఫస్ట్ అయితే మీకు నచ్చిన విషయాలు అయితే చెప్తాను ఫస్ట్. ఎందుకంటే మీకు నచ్చిన విషయాలు ముందే చెప్పేస్తే మీరు ఆ వీడియో స్కిప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ నచ్చిన విషయాలు అయితే నచ్చిన విషయాలు అయితే ఈ డిజైన్, ఈ స్పోర్టీ లుక్, స్పోర్టీ డిజైన్ అయితే మీరు ఏ బైక్లో అయితే ఫీల్ చేయరు. ఇప్పుడు దీనికే ఈ ఫిన్ బ్రదర్స్ లాగా ఒక వెహికల్ అయితే వచ్చింది, సింపుల్ వన్. నాకేంటో అది దీన్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నట్టే ఉంది. దీని బ్రదర్ లాగా అయితే ఉంది, సింపుల్ వన్. ఈ స్పోర్టీ లుక్ అయితే నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది ఫస్ట్. అయినా సరే నేను వేరే అదర్ బైక్స్ చూశాను, ఓలా S1 Pro చూశాను. అప్పటికి జెన్ 2 రన్ అవుతుంది నేను తీసుకున్న టయానికి. జెన్ 2 కూడా చూశాను. ఆల్మోస్ట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమారు ఒక 30 బళ్ళు అయితే పక్కన పడేసి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. షోరూమ్ ఇక్కడ గుంటూరులో చూసాను ఫస్ట్. ఈ వెహికల్ కొనక ముందు నేను గుంటూరులో పక్కన ఉంటే వెళ్ళినప్పుడు గుంటూరు షోరూమ్ పక్కన చూస్తే 30 వెహికల్స్ దాకా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. అది నాకు అర్థం కాలేదు, సర్వీస్ ప్రాబ్లం అయినా సరే నేను వెళ్ళాను, టెస్ట్ రైడ్ చేశాను ఓలా S1 Pro. అసలు ఎక్సలెంట్గా ఉంది బైక్ అయితే. కాకపోతే కొన్ని బిల్డ్ క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవ్వలేదు. తర్వాత వేరే బైక్స్ కూడా ట్రై చేశాను, అంటే చేతక్ అన్నీ ట్రై చేశాను. చేతక్ కూడా ఆల్మోస్ట్ దానికి దీనికి నేను తీసుకున్న టైంలో అయితే ఒక 15,000 20,000 అయితే అది తక్కువ ఉంది దీని మీద, ఏతర మీద. అయినా సరే దీన్ని చూస్ చేసుకున్నాను. సరే ఇదంతా వద్దు, మనం ఫస్ట్ దీంట్లో నాకు నచ్చిన విషయాలు. నచ్చిన దాంట్లో ఒకటి స్పీడ్, పికప్, యాక్సలరేషన్ ఎంత ఇస్తామో మనం, యాక్సలరేషన్ ఎంత ఇస్తామో పికప్ అంత స్పీడ్కి వెళ్ళిపోతుంది. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టయితే ఇది 300cc బైక్తో పోటాపోటీకి అయితే పరిగెడుతుంది. దీని మోటార్ అంత పవర్ఫుల్. ఫస్ట్ విషయం నాకు నచ్చింది అది, యాక్సలరేషన్, స్పీడు. దీని మోడ్స్ అన్నీ ఉన్నా కానీ నేను వాడేదల్లా స్పోర్ట్స్ అండ్ ర్యాప్ మోడ్, ఈ మోడ్స్ అనే వాడతాను. ఉంటాయి 4 మోడ్స్ ఉన్నాయి, కానీ ఈకో ఒకటిను రైడ్ మోడ్, ఈ రెండింటిని నేను ఎప్పుడు వాడను కూడా. ఎప్పుడైనా ఇన్ కేస్ ఛార్జ్ అయిపోతే దీంట్లో ఆల్మోస్ట్ 18% 18% రాగానే ఆటోమేటిక్గా ఇది ఈకో మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఈకో మోడ్ వల్ల అప్పుడే తోలేను, కానీ ఆల్మోస్ట్ అయితే దీన్ని గుడ్డూరు అవతలకి వేసుకెళ్ళిపోయాను నేను, అంత ఎక్సలెంట్ యాక్సలరేషన్. ఫస్ట్ వచ్చి యాక్సలరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ వచ్చేసి మోస్ట్గా మనం ఒక బైక్ తోలుతామంటే మనకి ఎక్కువ కావాల్సిన ఏంటి, బ్రేక్స్ అయితే అమేజింగ్. అసలు మీరు ఆల్మోస్ట్ 50 అబోవ్ స్పీడ్లో ఉండి మీరు బ్రేక్ కొట్టంగానే ఎక్సలెంట్గా అయిపోతుంది, కానీ ఎదర్ బ్రేక్ స్కిడ్ అయ్యే అవకాశం చాలా ఉంది. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్, చెప్పవసరం లేదు. హెడ్లైట్ ఎనీథింగ్ ఆఫ్ ఎక్సలెంట్. దీని యూఐ అండి, డిస్ప్లే ఒకటి, డిస్ప్లే కానీ అన్నీ దీని డిస్ప్లే ఒకటి. ఇది ఆల్మోస్ట్ నేను ఒక డే అంతా ఎండలోనే ఉండాల్సి వచ్చింది. ఎండలో పెట్టేసాను వెహికల్ ఫుల్గా. ఇంకా మధ్యాహ్నం భోజనానికి కానీ ఏదైనా కానీ చెట్టు లేదు అక్కడ. ఒక చిన్న పాక ఉంది, ఆ చిన్న పాకలోనే మేము వర్క్ చేస్తున్నాము. అవి ఎక్కడ పెడతాకి పడతాయి కూడా లేదు దాని మీద వేయడానికి. నేను బండి కవర్ కూడా బండి కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఏదో ఒక చెట్టు ఉంటుంది, ఎక్కడ కూడా పెట్టచ్చన్న మూమెంట్ వెళ్ళిపోతాం కాబట్టి నేను అలాగే తీసుకెళ్ళాను. బండి అయితే ఆల్మోస్ట్ ఎండ అయితే రిమే పడిపోయింది. డిస్ప్లే మొత్తం మీద ఎండ, అదే మన 12 కాడి నుంచి 3 వరకు 2:30 వరకు ఉంటే ఎండ అంతా ఇక్కడే ఉంది. అది డిస్ప్లే మీద పడిపోయింది. నేను మార్చడానికి కూడా ప్లేస్ లేదు. అయితే బండి నేను కరెక్ట్గా 4ంటికి బైక్ స్టార్ట్ చేయగానే దీంట్లో ఫ్యాన్ ఉందండి. నాకు ఇప్పుడు దాకా తెలియలేదు, ఆ రోజు వరకు నాకు ఇక్కడ ఫ్యాన్ ఒకటి ఉందని డిస్ప్లే కింద నాకు తెలియలేదు. నేను కీ చార్జింగ్ సౌండ్ వచ్చింది, ఒక టైప్ ఆఫ్ సౌండ్, అంటే మన ఎయిర్ సౌండ్. ఫ్యాన్స్ తిరిగితే ఎలా వస్తుంది సౌండ్, ఎయిర్ సౌండ్, అలా చిన్న
మాత్రం యాత్రని నేను చాలా మెచ్చుకుంటాను. ఇది ఎక్సలెంట్. తర్వాత మనకి సీట్ కంఫర్ట్. ఈ సీట్ కంఫర్ట్తో మనం ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దూరం అంటే ఆల్మోస్ట్ మీరు ఒకే యాంగిల్లో విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికైతే నాకు తర్వాత రోజు బ్యాక్ పెయిన్స్ వచ్చినాయి. అదే నాకు అర్థం కాలేదు. కుషనింగ్ అయితే సీట్ కుషనింగ్ అయితే ఎక్సలెంట్. అదైతే నేను చెప్పగలను. ఇంకా వాడడానికి కానీ ఏదైనా కానీ ఒక సింపుల్ సెటప్ ఏం లేదు. పాస్వర్డ్లు వాళ్ళలాగా పాస్వర్డ్ అవసరం లేదు. సింపుల్కి కీ అయితే ఉంది. కీతో మనం ఆన్ చేసి వెళ్ళిపోవడం లేదు. ఎక్సలెంట్. ఇంకా దీని ఇవ్వే కానీ మనం యాక్సలరేషన్ కానీ నడిపేది విధానం కానీ ఆల్మోస్ట్ అసలు పీక్ లెవెల్ నచ్చిన విషయాల్లో అయితే. ఇంకా దీంట్లో స్మార్ట్ జనరేటర్ సిస్టమ్ అంటే రీజనరేషన్ అంటే మనం ఎట్లయితే ప్రైజెస్లో అవుతామో ఆ టైంలో మనకి రీజనరేటివ్ సిస్టమ్ ఉంటుంది కదా. ఆ మైలేజ్ వచ్చేసరికి మైలేజ్ నాకు ఫస్ట్లోనే ఎక్కువ వచ్చింది. అది ఎందుకో కూడా నాకు అర్థం కాలేదు. అప్పటికి నాకు ప్రోప్యాక్ మనకి యాక్టివేట్ అవ్వాలి. వెహికల్ తీసుకున్న 20 రోజుల తర్వాత మనకి ప్రోప్యాక్ యాక్టివేట్ అయింది. ప్రోప్యాక్ యాక్టివేట్ అవ్వకముందే మనకి మైలేజ్ ఎక్కువ వచ్చింది. అది నాకు అర్థం కాలేదు. తర్వాత ఆల్మోస్ట్ తెలీదు. తర్వాత దీంట్లో వచ్చేసి నావిగేషన్ ఫీచర్స్ ఎక్కువగా నేను విజయవాడ వెళ్తే నావిగేషన్ చాలా ఇంపార్టెంట్ నాకు. కొన్ని ఏరియాస్లో కొన్ని చోట్ల నాకు ఏం తెలీదు. అంటే సపోజ్ అక్కడ ఏమైనా షాప్స్కి వెళ్ళాలి. మాది బేసిక్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. కొన్ని కోర్స్ తిరుగుతాను. దాని గురించి నాకు ఐడియా లేదు. మా మామయ్య గారు హెడ్. దానివల్ల ఆయన నన్ను పంపించినప్పుడల్లా నాకు షాప్స్ పేరు తెలీదు, ఆ సెంటర్ పేరు తెలియదు. కాబట్టి నావిగేషన్ చెక్ చేసుకుంటే ఎక్సలెంట్గా మన సిటీలో అయితే ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతున్నాయి మ్యాప్స్. దాంట్లో అయితే ఏ డోకా లేదు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో అయితే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. లాస్ట్ టైం అయితే కొంచెం ఇచ్చింది, బాగా సతాయించేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఈ బటన్స్ కూడా అక్కడ కూడా తీసుకుని 1 year అవుతుంది కదంటే అక్కడ కూడా అయితే మనకి బటన్స్ అయితే ఏది కంప్లైంట్ లేదు. ఆల్మోస్ట్ బటన్స్లోనే ఏదైనా తేడా రావాలి. బటన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా దీని స్పీడ్ కానీ యాక్సిలరేషన్ ఇప్పటికీ ఎక్కడ డౌన్ అవ్వలేదు. 1 year తర్వాత కూడా 15,000 kilometers తిరిగినా సరే బండికి అయితే ఇప్పటికీ అదే పికప్లో ఉంటుంది, అదే సిస్టమ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా అయితే దీన్ని తయారు చేయడం అన్ని టెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయింది. నేను మిగతా బైక్స్తో కూడా చూశాను. వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టినా సరే ఒక మంచి బండి తీసుకున్నారన్న కామెంట్ అయితే కొంతమంది ఇచ్చారు. తర్వాత ఈ గ్రాబ్ రైల్ ఒకటి, ఈ బ్రేక్స్, ఈ శారీ గార్డ్ మొత్తం ఐరన్ ఇచ్చారు. ఇది మనం స్టాండ్ ఎయిర్కింగ్ క్లోజ్అప్లీ స్టాండ్. ఇది స్టాండ్ అందరూ ఏమన్నారంటే ప్లాస్టిక్ ఫైబర్ అన్నారు. పాపం తెలియదు కదా ఇది ఐరన్ అని ఎవరికి. ఇదే అల్యూమినియం ప్లస్ ఐరన్ మిక్సింగ్ చేసి తయారైంది. ఎవ్రీథింగ్ లోపలంతా మనకి అల్యూమినియమే కనబడుతుంది. ఇక్కడంతా ఇది ఎలా వీల్స్ కానీ ఎనీథింగ్ అంతా మనకి ఇనుమే, అది అల్యూమినియం కనపడుతుంది. అల్యూమినియం అంటే ఏదో నికిల్ ఏదో యాడ్ చేశారని చెప్తున్నారు. మనకి అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి అల్యూమినియం అయినా అనుకుంటున్నాను నేను. తర్వాత బెల్ట్ ఒకటి, దాని గురించి నేను నచ్చని విషయాల్లో మాడతాను. నచ్చని విషయాల్లో డిస్కస్ చేసుకుందాం. ఇక ఫ్రంట్ ఆల్మోస్ట్ సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ అండి. సస్పెన్షన్లో ఎలాగంటే సపోజ్ నేను ఒక 65 to 70 ఉంటాను అనుకుంటా వెయిట్. నాకైతే సింగల్కి వెళ్తున్నప్పుడు అయితే సస్పెన్షన్ ఇది వెనకాల నుంచి ఎత్తుకొస్తాను అనిపిస్తుంది. అంటే ఏదైనా గుంటలో పడినప్పుడు దిగి అన్నీ ఎత్తి కొట్టేస్తుంది పైకి. అది వెనకాల పిలియన్ కూర్చుంటే మాత్రం చాలా స్మూత్. ఎట్లా అంటే మీకు మనకి ఈ వీల్ ఒకటే మాత్రం షేక్ అవుతూ ఉంటుంది. అంటే ఎలా నాకు తెలిసిందంటే ఆల్మోస్ట్ నా పక్కన వెళ్తున్న అతను పల్లెటూరులో మీకు కొన్ని ఊళ్ళో ఐడియా ఉంటుందేమో, ఇలా ఉంటాయి. అంటే చిన్న గుంతలుగా ఉంటాయి కదా రోడ్స్ పల్లెటూరు. ఆ గుంటల్లో అయితే తనప్పుడు పక్కన చూసి అప్పుడే నీ బండి యాక్షన్ భలే ఉందన్నాడు. అప్పటికి నాకు తెలీదు. ఎందుకంటే మేము అలాగే ఉన్నాం. మాకు ఎక్కే ఇంట్లో సౌండ్లు వస్తున్నాయి కానీ అది ఉంటాం, కానీ ఈ వీల్ ఒకటే మాత్రం యాక్షన్ ఇస్తుందంట. ఆ రోజు అది సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్, ఇది లేదు. సీటు కంఫర్ట్ మాత్రం ఎక్సలెంట్ అంట. దాంట్లో మాత్రం రాజీ పడే విషయం లేదు. ఎందుకంటే నేను వేరే బళ్ళు చూశాను, అప్రిలియా, చేతక్, ఓలా ఇవన్నీ చూశాను. ఆ కుషనింగ్ కంటే ఈ కుషనింగ్
చాలా కంఫర్ట్గా ఉంది, రైడ్ చేయడానికి ఎక్సలెంట్గా ఉంది. తర్వాత హ్యాండ్లు కూడా చాలా హెవీ ఏం లేదు, చాలా ఈజీగా ఇది తిప్పేస్తుంది. ఇది చూసుకుంటే అంతా మీకు ఫైబర్ ఆర్ ప్లాస్టిక్ మాత్రం అదే లేదు. అనుకుంటే ప్లాస్టిక్ అనుకుంటాం, ప్లాస్టిక్ అనే ఫైబర్ అనుకుంటాం, ఎనీథింగ్ ప్లాస్టిక్ ఆర్ ఫైబర్ అయితే ఎక్సలెంట్. కాకపోతే మీకు స్క్రాచెస్ ఊరికే పడిపోతుంది, దాంట్లో అయితే ఏ డోకా లేదు, స్క్రాచెస్ మాత్రం అయితే ఊరికే పడిపోతుంది. తర్వాత డిస్ప్లేలో సమ్ ఫంక్షన్స్ ఎలా అంటే బ్లూటూత్లో సాంగ్స్ మార్చడం కానీ, ఇంకా వాట్సాప్లో ఏమైనా ఇమేజెస్ మాత్రం చూడలేము, ఏదైనా టెక్స్ట్ మెసేజెస్ కానీ ఏవైనా కానీ దీంట్లో అయితే మనం చూసేవచ్చు. ప్లస్ ఇది ఇమేజెస్ మాత్రం మనం అయితే చూడలేము, ఇమేజెస్ ఆర్ వీడియోస్ కానీ ఏవైనా కానీ దీంట్లో అవైలబుల్ ఉండవు. మ్యూజిక్ కంట్రోలింగ్ అయితే దీంట్లో నుంచి చేసుకోవచ్చు మనం, ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. మ్యూజిక్ కంట్రోల్ మన స్పాటిఫై ఏదైనా స్పాటిఫై కానీ పెట్టుకుని మన ఇయర్ఫోన్స్లో పెట్టుకొని వింటున్నప్పుడు బ్లూటూత్ ఆర్ హెడ్సెట్ ఇయర్ఫోన్స్తో వైడ్ ఇయర్ఫోన్స్ వింటున్నప్పుడు మన దీంట్లో నుంచి ఈ జాయ్ స్టిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీని నుంచి లెఫ్ట్ రైట్ టర్న్ ఇండికేటర్స్ అయితే తిప్పుకోవచ్చు, అదే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఎనీథింగ్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే ఇప్పుడు వరకు మనకు రాలేదు, ఇంకా వస్తే రాలేదు కూడా తెలియదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఆల్రెడీ 15,000 కిలోమీటర్లు 1 ఇయర్ తిరిగేసాం కాబట్టి కొద్దిగా స్టార్ట్ అవుతాయేమో అనుకుంటున్నాను, అయితే ఏమీ లేదు. బ్రేక్ ప్యాడ్స్ అయితే ఈ 15,000 కిలోమీటర్లో ఒకసారి అయితే నేను మార్చాను బ్రేక్ ప్యాడ్స్. ఆల్మోస్ట్ సర్వీస్ కాస్ట్ కూడా రీజనబుల్ కాదో మీరే చెప్పాలి. సరే, ఇక్కడ వరకు అయితే నాకు నచ్చింది. ఏంటి ఒకటి దీని కంఫర్ట్, ఒకటి ఈ సాఫ్ట్వేర్ ఒకటి అంటే మన మ్యాప్స్ కానీ ఏమైనా కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. స్పీడ్ కానీ క్రూజింగ్ కానీ మోటార్ పికప్ కానీ ఇప్పటికీ నేను కొన్నప్పుడు ఎలా ఉందో ఎక్సలెంట్గా ఇప్పటికీ అలాగే ఉంది. ఇది ఎక్సలెంట్. తర్వాత స్టాండ్ ఎవ్రీథింగ్ అయితే మనకైతే పక్క చాలా బాగుంది. టెక్ కూడా చాలా బాగుంది. దీంట్లో చాలా మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేయాలి. యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ టఫే ఉండదు దీంట్లో. మనకి థీమ్స్ కానీ ఎక్స్ట్రా థీమ్స్ కానీ ఏముండవు. అయినా నాకు ఒక బైక్కి అవసరం లేదేమో అనుకున్నాను, కానీ ఈ థీమ్స్ ఎందుకు వద్దనుకుంటున్నామంటే ఎక్కువగా మనకి దీంట్లో స్టఫ్ ఎక్కువైపోయింది అనుకోండి, థీమ్స్ కానీ ఏమైనా ఆల్మోస్ట్ అది మన బైక్కి మననే డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇష్యూ, ఈ సాఫ్ట్వేర్ ఓఎస్ ఆటోమైజింగ్ కరెక్ట్గా లేకపోతే మనం ఆన్ చేసినప్పుడు ఆ బ్లాక్ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళనే వాడుతున్నాడు, ఇవన్నీ వాడు చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడు నచ్చని విషయానికి వెళ్తాం. నచ్చని విషయాల్లో వచ్చేసేసరికి ఫస్ట్ బండి హ్యాండిల్ అండి. హ్యాండిల్ ఎందుకో తెలియదు, నేను ఆల్మోస్ట్ ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడే ఇప్పుడు హ్యాండిల్ ఉంది కదండి, నేను తోలుతా ఉన్నప్పుడు పక్కకి ఒక స్టెప్పర్ టైప్లో తిరగడం మొదలెట్టింది. అంటే లాగేయటం, ఒక పక్కే లాగేయటం అంటే ఒక స్టెప్ ఇట్లా స్టెప్గా తిరగడం మొదలుపెట్టింది. తర్వాత ఏంటని ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయించా. ఫస్ట్ సర్వీస్ అలాగా మనకు కొంచెం ఫ్రీ ఉన్నాం. ఇలా నెక్స్ట్ చేసినప్పుడు స్టెప్గా తిరగడం మొదలెట్టింది. దానివల్ల ఏంటంటే నా రైడింగ్ కాన్ఫిడెన్స్, అంటే మనం కార్నరింగ్ అది టర్నింగ్ తిప్పుతాం కదండి, అంటే మన యూత్ కొంచెం స్పీడ్లో మనం టర్నింగ్ తిప్పినప్పుడు ఇది మనకి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక్కోసారి మన హ్యాండిల్ కోల్పోయేది, గ్రిప్ కానీ కింద గ్రిప్ కోల్పోయి పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. నాకు ఫస్ట్ టైం విజయవాడలో ఒకరిని ఆల్మోస్ట్ గుద్దేశాను. అది నా మైండ్ అలా అవటం వల్ల ఏంటో హ్యాండిల్ ఏదో అయిపోయింది అనుకుని చెప్పి నేనే వదిలేసాను, తిప్పేవాడిని వదిలేసి బ్రేక్ వేసాను. వెనకాల అతను వచ్చి రాసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నేను అనుకోకుండా ఎక్సలేట్ ఇచ్చాను, గుద్దేశాను. అది ఫస్ట్ వేరియేషన్ ఇది. దీంట్లో బేరింగ్ బాల్స్ అయితే పోయినాయి ఇప్పటికీ. ఇలా అతను ఏదో చేశాడు, గ్రీజ్ అవన్నీ పెట్టాడు, అయినా సరే ఇప్పటికీ అది ఇలాగే ఇప్పటికీ స్టెప్పర్గా తిరుగుతుంది. ఇక తిప్పితే ఇప్పుడు చెప్తాను, తిప్పితే ఇలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు పైకి పెట్టాను, ఇలా ఫస్ట్లో ఇలా దిగిపోయేది, అసలు ఇప్పుడు దిగట్లేదు. చూసారా, దిగట్లేదు ఇప్పుడు. ఇంకా అయిపోయింది బేరింగ్ బాల్స్ దాంట్లో. తర్వాత సెకండ్ మనకు వచ్చి సాఫ్ట్వేర్ అప్డేట్లు చాలా వచ్చినాయి.
చాలా వచ్చినప్పట్లో కొంచెం ఇష్యూ లేదు, చిన్న చిన్న ల్యాక్స్ ఉండేవి ఈ డిస్ప్లేలో, కానీ డిస్ప్లే ల్యాక్ లేదు. దాంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే ఆ బ్లూటూత్ కనెక్ట్ అవ్వడం అన్నీ కొంచెం లేట్గా అయినా సరే కనెక్ట్ అయ్యాయి. ఎప్పుడు ఈ లాస్ట్ అప్డేట్ రాకముందు ఈ సాఫ్ట్వేర్ వాట్సాప్ కాలింగ్ లేనప్పుడు ఎక్సలెంట్గా ఫోన్కి ఎక్కువ ఇలా పేమెంట్స్ కొడతాం, అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ చాలా అప్డేట్ చేశారు. ఈ కొత్త అప్డేట్లో వాట్సాప్ లేదు, మ్యూజిక్ కంట్రోల్ లేదు, అదేమీ ఇప్పుడు చేయట్లేదు. అదేంటో ఇప్పుడు సర్వీస్ సెంటర్ ఇప్పుడు ఆల్రెడీ 5,000 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఆ సర్వీస్కి వెళ్ళినప్పుడు చూడాలి. తర్వాత నచ్చని విషయం ఏంటంటే మనకు ఒక టైంలో నాకు ఆల్మోస్ట్ 10,000 ఆ టైం పీరియడ్లో నేను బండి కొంచెం 60-70లో తోలే రకాన్ని. నేను కొంచెం 60-70 అంటే నిదానంగా వెళ్తూ ఉంటాను. చిన్న గుట్ట వచ్చినా సరే ఆగిపోవటం, వాటర్ ఆగిపోవటం అంటే ఇంకా 30 స్పీడ్కి పడిపోవటం. అది ఇంకా మీరు చూడండి, మనం 60-70 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక క్రూజింగ్ టైం ఎలా అంటే ఒక మనిషిని దాటుతూ ఉంటున్నాం, లేకపోతే ఒక కార్ని 70 స్పీడ్లో దాటుతూ ఉన్నాగా ఒక గుంట వచ్చింది అనుకోండి, ఒకసారిగా బండి స్లో అయిపోతే వెనకాల వచ్చిన వాడు కంట్రోల్ తప్పి మన గుద్దే లేని పరిస్థితి. దానివల్ల అది ఒక డిసప్పాయింట్ అయ్యింది. అది సుమారు నాకు ఒక 20 రోజుల వరకు ఇరిటేషన్ తెప్పించింది. ఈ 20 రోజుల ఇరిటేషన్లో నేను కస్టమర్ ఇది సర్వీస్ సెంటర్కి వెళ్ళగానే ఒక్కసారి ల్యాప్టాప్ పెట్టారు, దాన్ని ఏదో పంచింగ్ అన్నారు, చేశారు, సాల్వ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. అదే నాకు అర్థం కాలేదు. వెళ్ళి వాళ్ళని అడిగితే ఎందుకండి సేమ్ రిపీట్ అవుతుందని అడిగితే మళ్ళీ తీసుకెళ్ళి ఈసారి హార్డ్ రీసెట్ కొట్టారు, మొత్తాన్ని హార్డ్ రీసెట్ చేశారు. సిస్టమ్ మొత్తాన్ని సుమారు ఒక అరగంట సేపు ఇష్టానికి రీబూట్ అయ్యి ప్రాబ్లం అయితే ఎర్రర్ ఏదో చూపించింది. అది ఫిక్స్ చేశారు. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు ప్రజెంట్ అయితే. అది ఒక ఇష్యూ నచ్చింది నాకు. తర్వాత మనకి నచ్చిన ఇష్యూ అది మ్యూజిక్ కంట్రోల్. అప్పుడప్పుడు ఎందుకో తెలియదు కానీ తర్వాత మనకు నచ్చిన విషయాల్లో ఇంకోటి ఉంది. అదేంటంటే ఈ బాడీ, దీని పెయింట్ స్క్రాచెస్ మన తాళం పెట్టి ఊరికే అంటే స్క్రాచెస్ పడిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు, పడిపోతున్నాయి చాలా. ఇప్పుడు ఏంటంటే ఒక పిల్లాడు మొన్న వచ్చి ఊరికే అలా గీస్తే ఆల్మోస్ట్ అట్లా ఎంత కోపం వచ్చిందంటే ఆ పెయింట్ అలా పోతుంది. మరి ఆ పెయింట్ వాడు ఎలా ఇచ్చాడో ఏంటో కానీ తెలియదు, కానీ అట్లా అయిపోయింది. చిన్న విషయాలు అయితే మనకి ఎక్కువ చాలా కొత్త విషయాలు. ల్యాప్టాప్ ప్లేట్లో ఈ డిస్ప్లే ఓఎస్ ప్రాబ్లం ఒకటి, బ్లూటూత్ వీటి మొబైల్ ఇది పే అవ్వడం ఆ ప్రాబ్లం ఒకటి. ఇంకంతే, అంతకుమించి నేను మాట్లాడుకోవడం నాకు లేదు. స్పీడ్ కంట్రోల్ అవుతుంది. బ్యాటరీ అయితే ఇంకా ఏ ప్రాబ్లం లేదండి, మోటార్ కానీ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఏథర్ 50X కొనే ఛాన్స్ ఏమన్నా ఉంటే ఆల్మోస్ట్ మీరు కొనేసుకోవచ్చు. ఎక్సలెంట్ బైక్ ఇది అని నేను అంటూ కాదు, కానీ మీరు ఒకసారి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి చూసి దాని తర్వాత మీరు కొనడం చాలా మంచిది. నా మాటల్లో కాదు, కానీ నేను తీసుకున్నప్పుడు చాలా కష్టమే అయింది. ఇది ఆల్మోస్ట్ దీనికి 30,000-40,000 తక్కువలో మనకు ఓలా S1 Pro వచ్చేసేది దీన్ని బడ్జెట్లో. ఎందుకంటే అంత తక్కువకి వచ్చింది అప్పుడు. నాకు అదే అర్థం కాలేదు. ఏదో రీజన్స్, కొన్ని ఆఫర్లు ఉన్నాయి నడిచినాయి అప్పుడు, ఈ ఇయర్ సేల్స్ అయ్యో. కానీ సపోజ్ అప్పుడు సంక్రాంతి అనమాట, మనం తీసుకున్న ఫిబ్రవరిలో తీసుకున్నాం. కొన్ని సేల్స్ వల్ల అది మార్చి కూడా కంటిన్యూ అయినాయి. అప్పుడైతే అంత తక్కువగా వచ్చింది. అయినా సరే నేను తీసుకోపోవడానికి కారణం చెప్పాను కదా, కొన్ని బళ్ళు సర్వీస్ అవ్వక అక్కడ కూడా ఉన్నాయి. ఈ మన బండికి అయితే సర్వీసెస్ అయితే ఏం లేదు. సర్వీస్ అయితే మాకు 730 రూపాయలు అయితే కంపల్సరీగా వాళ్ళకైతే పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసినందుకు, చూసినందుకు విత్ ఉంటుంది వాటర్ సర్వీస్ కూడా. ఈ రెండింటికి కలిపి ఈ మిగతా ఎనీ కాస్ట్ అయితే వాళ్ళైతే దాంట్లో చార్జ్ చేస్తారు. ఏదైనా ఎక్స్ట్రా థింగ్ ఏమైనా పడితే, మన బ్రేక్ ఫ్లూయిడ్ కానీ ఆయిల్ కానీ ఏమైనా పడితే మనకి చేస్తారు. అది మిర్రర్ ఒకటి దిగిపోయిందో తెలియదు, మొత్తం ఇదైతే చెక్ అయిపోతుంది. అదే నాకు అర్థం కాలేదు.
ఇక ఈ బండిలో అయితే మీరు తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ నాకైతే చాలా నచ్చిన బండి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇప్పటికైతే ఎక్సలెంట్గా ఉంది. ఇక మైలేజ్ మీకు ఫస్ట్లో చెప్పాను కదా, మనం ఇది ఇది ఫస్ట్ నేను సర్వీస్ ప్రోప్యాక్ తీసుకోకముందు మైలేజ్ ఎక్కువ వచ్చింది. తర్వాత ప్రోప్యాక్ యాక్టివేట్ అయిన తర్వాత లిటిల్ బిట్ తగ్గినట్టు అనిపించింది నాకు. ఎలా అంటే ఫస్ట్లో నేను విజయవాడ ఆల్మోస్ట్ మా ఇంటికాడ నుంచి విజయవాడ సర్వీస్ సెంటర్ వచ్చేసి 72 కిలోమీటర్లు. 72 కిలోమీటర్లు అయితే నేను అది కొన్ని లిటిల్ బిట్ స్విచ్ వచ్చింది. ఫస్ట్లోనే మోటార్ కంట్రోల్ యూనిట్ పోయింది నా బండిది. మోటార్ కంట్రోల్ యూనిట్ కంట్రోలర్ పోతే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే, సార్ మీరు కుదిరితే వెహికల్ రన్నింగ్లో ఉంటే వేసుకొచ్చానంటే వెహికల్ రన్నింగ్లో ఉందండి, నేను వేసి రాగలను. అప్పటికి 35 స్పీడ్కి లాక్ అయిపోయింది. 35 స్పీడ్ దాటి వెళ్తుంటే వెహికల్ ఆల్మోస్ట్గా అది ఆఫ్ అయిపోతుంది. మోటార్ ఆఫ్ అని పడిపోతుంది దాని మీద. సరే అని చెప్పి నేను అదే 34 స్పీడ్లోనే విజయవాడ వెళ్ళిపోయా. గుర్తుపెట్టుకోండి, 34 నుంచి నేను స్పీడ్ పెంచలేదు. ఇంకా అదే స్పీడ్లో కంటిన్యూగా వెళ్ళిపోయి అప్పటికి ప్రోప్యాక్ అయితే యాక్టివేట్ అవ్వాల. అదే స్పీడ్లో నేను విజయవాడ వెళ్ళిపోయాను. అప్పటికి మీకు 72 కిలోమీటర్లకి నాకు 50% మాత్రమే ఛార్జింగ్ అయింది 100 నుంచి. అప్పుడు ఎంత రావాలి మనకు మైలేజ్? ఆ స్పీడ్లో వెళ్తే 140 రావాలి. దాని తర్వాత నాకు 140 వచ్చింది ఎప్పుడు లేదు. ఆల్మోస్ట్ నాకు ఒక్కసారి మాత్రం వచ్చినట్టుంది, 122 కిలోమీటర్లు వచ్చింది. అప్పటికి నాకు రిమైనింగ్ 2% ఉంది ఛార్జింగ్. అంటే ఒకటండి, మనం తోలే స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు, 40 స్పీడ్లోనే మీకు 105 కిలోమీటర్లు అయితే వస్తుందని చెప్పారు. 40 స్పీడ్లో మాత్రమే. మనం 40 స్పీడ్కి మించి తోలేమంటే అది ఎలా వస్తుందో, అది 100 వచ్చినా ఆశ్చర్యపోవడం లేదు, ఒక 90, 80 వచ్చినా ఆశ్చర్యపోవడం లేదు. ఒక డైలీ యూసేజ్కి అయితే ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైనా చిన్న డెలివరీ షాప్స్ నుంచి డెలివరీ ఉంటే, ఒక సపోజ్ దీన్ని ఒక పాలక వ్యాపారం ఉంటుంది కదా, పాల ప్యాకెట్స్ ఇంటికి చేరేస్తారు కదా, వాళ్ళైతే వాడుతున్నారు బండికి. ఇది ఎక్సలెంట్గా ఉందండి. ఆ వాళ్ళ ఇక్కడైతే దీనికి ఇప్పుడు ఒక బ్యాగ్ తెప్పించుకున్నారు రెడీ. ఆ బ్యాగ్లోనే బండి ఎక్సలెంట్గా రన్ అయిపోతుందని చెప్తున్నాడు ఆయన అయితే వాడుతున్నాడు, ఎక్సలెంట్గా రన్ అవుతుందని చెప్తున్నాడు. అదే గుడ్ బైక్ అయితే చాలా ఎక్సలెంట్, గుడ్, నాకు నచ్చింది. మీరైతే ఒకసారి టెస్ట్ రైడ్ చేసి, లేటెస్ట్ బండి అయితే ఇంకా బాగుంది. కొన్ని మోడ్స్ అయితే యాక్టివేట్ చేశారు. అదే ర్యాలీను, సపోజ్ ఆఫ్ రోడ్, కొన్ని మోడ్స్ అయితే నేను యూట్యూబ్లో చూడడమే, మనకు అంత ఐడియా అయితే లేదు. ఈ 1 ఇయర్లో నా బైక్ గురించి నేను చెప్పిన విషయాలు ఇవి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 15,000 కిలోమీటర్లు తిరిగేసింది కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పాను. ఇంకా మీరేమైనా తీసుకోవాలి అనుకుంటున్నారంటే డెఫినెట్గా ఒకసారి టెస్ట్ రైడ్ ట్రై చేయండి. మీ దగ్గరలో ఎవరైనా వెహికల్ ఉంటే ఒకసారి చిన్న రౌండ్ వేయండి. ఇక నాయిస్ అయితే దాంట్లో ఉంటుంది, బెల్ట్ నాయిస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మోటార్ టు దీనికి మనకి బెల్ట్ అయితే ఉంది కాబట్టి దాన్ని బెల్ట్ నాయిస్ ఇది. ఎందుకంటే బెల్ట్ నాయిస్, మోటార్ నాయిస్ అయితే ఇంకొంచెం తక్కువగానే ఉంటుంది. ఆల్రెడీ మన బెల్ట్ తెగిపోయింది లాస్ట్ టైం. 7,000 కిలోమీటర్ రాగానే మన బెల్ట్ అయితే తెగిపోయింది. అది రీజన్ కూడా నాకు తెలియలేదు, అది ఎందుకు తెగిపోయింది అనేది. బెల్ట్ తెగిపోయిన తర్వాత మనం ఎక్సలేటర్ ఇస్తాను కదా, అంటే తెగిపోయిన తర్వాత ఎక్సలేటర్ ఇచ్చాను. మోటార్ నాయిస్ అయితే చాలా తక్కువ ఉంది, వచ్చేదల్లా బెల్ట్ నాయిస్. ఆ రోజే నాకు అర్థమైంది ఇది బెల్ట్ నాయిస్, మోటార్ నాయిస్ కాదని. దానికి కనెక్టింగ్ 2 ఉంటాయి బెల్ట్స్ అయితే వెహికల్కి. ఆ బెల్ట్స్ అయితే అది దానివల్ల నాయిస్ అయితే వస్తుంది. ఇది నా విషయాలండి. నా 1 ఇయర్ బైక్లో నేను కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. నాకు ఇలాగే వాడుతూ వచ్చింది కాబట్టి అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ కొత్త బైక్ ఏమైనా తీసుకోవాలన్నా డౌట్లో ఉన్నా చేయండి. నేను లాస్ట్ టైం వీడియోలు చేయలేకపోయాను. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కంపల్సరీగా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. కంపల్సరీగా చూస్తే నేను ఇస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఇంతవరకే. ఓకే, బాయ్.